మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి సర్కార్ అక్రమ చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతోంది. చొరబాట్ల నియంత్రణ కోసం డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు 386 మందిని నిర్బంధ కేంద్రాల్లోకి తరలించింది. బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఫెన్సింగ్ కోసం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా BSFకి భూమి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు చోట్ల భూమిని అప్పగించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో ఫెన్సింగ్ చేపట్టాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. అయితే మమతా సర్కార్ నుంచి సహకారం లేకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఫెన్సింగ్ ప్రక్రియలో కదలిక మొదలైంది. చొరబాట్లు, పశువుల అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న ఉత్తర బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో ఫెన్సింగ్ కోసం సువేందు సర్కార్ చర్యలు చేపట్టింది. కూచ్ బెహార్, జల్పాయిగురి, డార్జిలింగ్, మాల్దా, ముర్షిదాబాద్, నాడియా సహా పలు జిల్లాల్లో సుమారు 142.79 ఎకరాల భూమిని బెంగాల్ ప్రభుత్వం BSFకు అప్పగించింది. అత్యధికంగా ముర్షిదాబాద్లో 38.8 ఎకరాలు, జల్పాయిగురిలో 35.1 ఎకరా భూమిని BSFకు బదిలీ చేసింది. మొత్తం 600 ఎకరాలు BSFకి ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అక్రమ చొరబాటుదారుల నియంత్రణ కోసం బెంగాల్ ప్రభుత్వం డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు 386 మందిని నిర్బంధ కేంద్రాల్లోకి తరలించింది. బెంగాల్ ప్రభుత్వ చర్యలపై సరిహద్దు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులు, స్మగ్లర్ల భయంతో నిద్రలేని రాత్రులు గడిపామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంచె, CCTV కెమెరాల ఏర్పాటుతో సరిహద్దు భద్రత పటిష్టమవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ భద్రత కోసం తమ పూర్వీకుల భూములను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే మెరుగైన నష్టపరిహారం అందించి పారదర్శకంగా భూసేకరణ జరపాలని మరికొందరు కోరుతున్నారు. అటు బెంగాల్ ప్రభుత్వ చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఫెన్సింగ్ పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఇప్పటికే వ్యూహాత్మక చికెన్ నెక్ కారిడార్లో 121 హెక్టార్ల భూమిని బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యలతో అక్రమ చొరబాటుదారులు వారి స్వదేశానికి తిరిగి వెళ్లిపోతున్నారని అమిత్ షా అన్నారు. బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్ 2217 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 1600 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ గతంలోనే పూర్తయిందని సీఎం సువేందు అధికారి తెలిపారు. 600 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పూర్తి కావాల్సి ఉందని ఆయన చెప్పారు.